హాయ్ హలో అండి. బ్యాక్గ్రౌండ్ మారింది అనుకుంటున్నారా? మన కొత్త బొటిక్లో ఉన్నానండి. యాక్చువల్లీ ఇంటీరియర్ వర్క్ అయితే అవుతుంది. సో చూస్తే మొత్తం థీమ్ అంతా కూడా వైటే తీసుకున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నాకు వైట్ కలర్ బాగా నచ్చుతుంది. డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా నేను వైటే చూపిస్తూ ఉంటాను. మౌని హాయ్ చెప్పు. సో మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ అందరు హెల్ప్ తీసుకుంటున్నాను. వంశీ గారండి. సో లైవ్ జాయిన్ అవుతున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ చిన్న అప్డేట్ ఇద్దాము అని చెప్పేసి జస్ట్ లైవ్కి వచ్చాను. ఇంటీరియర్ వర్క్ అయితే అవుతూ ఉంది. మా మరిది గారు శరత్ అండ్ దీని కూడా ఇంకో కజిన్ అండి తేజ. సో ఇంటీరియర్ వర్క్ అయితే అవుతూ ఉంది. సో కమింగ్ టు ఒక చిన్న సజెషన్ కోసం అని చెప్పేసి ఇప్పుడైతే లైవ్కి వచ్చాను. మనకి ఫర్నిచర్ నీడ్ ఉందన్నమాట. సోఫాస్ కానీ అండ్ చైర్స్ ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ ఉంది. మీకు తెలిసిన ఎవరైనా ఫర్నిషింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కొంచెం సజెస్ట్ చేయండి. డెఫినెట్గా నాకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. లోకల్ వైజాగ్ అయినా ఓకే, అవుట్ సైడ్ అయినా ఓకే, బట్ బెటర్గా బొటిక్లో మనము డిస్ప్లే ఉండాలి అని చెప్పి నేను చెక్ చేస్తున్నాను. సో ఇంకా ఎలా ఉంది మన కొత్త బొటిక్ వైబ్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి. బ్యాక్గ్రౌండ్ మీకు అంతా కనిపిస్తూ ఉంటుంది వైట్ థీమ్లో. ఇంకా చాలామంది లైవ్ జాయిన్ అవుతున్నారు. చాలా బాగా వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇదంతా కూడా మనకి ఇది మన ఓన్ బిల్డింగ్ అనమాట. సో గ్లాస్ వచ్చేస్తుంది. పిఎం పాలెంలోనే ఇది బొటిక్ అయితే సేమ్ మనం ఉన్న ఏరియాలోనే సేమ్ ప్లేస్లోనే అవుతుంది. బట్ డిస్ప్లే అయితే మనకి ప్లేస్ చాలా బాగా ఉంటుంది అనమాట. సో ఇప్పటి వరకు చాలా చిన్న ప్లేస్లో మనము డిస్ప్లే అన్నది ఉంది. రోజు లైవ్కి వస్తున్నాను అండ్ నాకేంటంటే వీడియోస్ అవి చేయడానికి కూడా కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది. బట్ అయినా ఆ చిన్న ప్లేస్లోనే మనం ఇప్పుడు దాకా వచ్చాము. ఇప్పుడు కమ్మింగ్ మంత్లో అయితే మాత్రం స్టోర్ ఓపెన్ అయిన తర్వాత అయితే మీకు డిస్ప్లే బాగుంటుంది, వైడ్ రేంజ్లో వెరైటీ వస్తుంది అండ్ పేజ్ కూడా కొత్తగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ దాకా రావడానికి మీ అందరి సపోర్ట్ అయితే చాలా బాగుంది. సో కమింగ్ డేస్లో ఇంకా 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 సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. సో లైవ్ ఎండ్ అయిన తర్వాత ఎలాగో సేవ్ చేస్తాను కాబట్టి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫర్నిష్డ్ సోఫాస్, చైర్స్ ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైవ్ జాయిన్ అందరికీ కూడా. సో ఇంకంతేనండి. ఇంకేమన్నా మీరు లైవ్లో నన్ను ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి, నేనైతే రిప్లైస్ ఇస్తాను. చాలా డేస్ నుంచి చెప్తున్నాను కదా లైవ్కి వస్తాను, మీ అందరితో కబుర్లు చెప్తాను అని. కంగ్రాచులేషన్ శాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు కమ్మింగ్ డేస్లో ఎలాంటి కలెక్షన్ కావాలి, ఇంకా మన పేజ్ నుంచి ఎలాంటి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ ఇంకెలాంటి కలెక్షన్ కావాలనుకుంటుంది కూడా మీరు నాకు సజెస్ట్ చేయండి. ఎలాగూ స్టోర్ ఓపెనింగ్కి వైడ్ రేంజ్లో మనం కలెక్షన్ ఎలాగూ పిక్ చేసుకోవాలి కాబట్టి వాటిలో ఆ కలెక్షన్ ఉండేలాగా నేను ప్లాన్ చేసుకుంటాను. కంగ్రాచులేషన్ శాంతి గారు. రామ్మి 86 థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లైవ్ జాయిన్ అవుతున్న అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్. మౌని నువ్వు కూడా చెప్పావా? కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఒకసారి అందరు రావచ్చు కదా, మన వాళ్ళందరినీ కూడా చూపిస్తాను నేను. సో మొత్తానికండి నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. నాకంటూ ఒక ఓన్ బొటిక్, ఏదో రెంటెడ్ వాటిల్లోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకోసం అని చెప్పి ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి మన ఓన్ ప్లేస్లో ఇంకా పర్మనెంట్ అనమాట. ఇంకా అడ్రస్ పిఎం పాలెంలోనేనండి, వైజాగ్ మంది. కొత్తగా ఎవరన్నా మన పేజ్ ఫాలో అవుతున్న వాళ్ళకి వైజాగ్ బేస్ అనమాట మంది బొటిక్ వచ్చేసి. సో పిఎం పాలెంలోనే ఇప్పుడున్న స్టోర్ ఏదైతే ఉందో దానికి దగ్గరలోనే ఇప్పుడున్న కొత్త స్టోర్ అనమాట. సో ఎనీ క్వైరీస్ ఏదన్నా ఉంటే అడగండి, నేను లైవ్లో ఉన్నాను కాబట్టి చెప్తాను. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే
చాలా మంది మనది ఓన్లీ ఆన్లైన్ పేజ్ అనుకుంటారు, కాదండి మనకి స్టెప్పింగ్స్ కూడా ఉంటాయి. బట్ ఇప్పటి వరకు ఉన్న ప్లేస్ ఏంటంటే చాలా చిన్న ప్లేస్ అన్నమాట. సో అందుకని ఎవరైనా వస్తాను అన్నా సరే ఇన్ని రోజులు నేను మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి మీరు ఫొటోస్ పెడితే అవైలబిలిటీ చెక్ చేసి వీడియో కాల్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నాము. బట్ నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే మన స్టోర్ ఓపెన్ అవుతుందో అప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉండదు. స్టెప్ ఇన్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా మీరు స్టెప్ ఇన్ అవ్వచ్చండి. సో గీతా గారు హాయ్. సో గోపాల కంగ్రాచులేషన్స్ శాంతి ఫ్రమ్ మాధురి. ఏ మాధురి హాయ్. సో లుకింగ్ ఫర్ బడ్జెట్ శారీ కలెక్షన్. గీతా గారు మ్యాక్సిమం మీరు చూస్తే పేజ్ మన స్టార్టింగ్లో బాగా హై అండ్ పెట్టేవాళ్ళం. మనకి ఏంటంటే 5000 అబోవ్ తప్ప బిలోలో ఉండేవి కాదు. ఇప్పుడు మీరు చూస్తే పేజ్లో ఆల్మోస్ట్ 80% బడ్జెట్ ఫ్రెండ్లీకి వచ్చేసామండి. సో ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా ఏంటంటే వన్ టైం యూజ్ లాగా యూజ్ చేస్తున్నారు. బట్ ఆ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనం క్వాలిటీ అది మెయింటైన్ చేయాలని చెప్పేసి సో ఆ బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ క్వాలిటీ ఇచ్చేలాగా ఎక్కువ అన్నీ కూడా బిలో 3000లోనే మనం శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ పెడుతున్నాము. సో బట్ ఇంకా బెటర్గా నేను తీసుకురావడానికి ట్రై చేస్తానండి. సో మొత్తానికి కదండి ఈరోజు లైవ్ జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫర్నిషింగ్ దాని గురించి మీరు ఎవరినైనా నాకు సజెస్ట్ చేయాలి అంటే మీరు సజెస్ట్ చేశారంటే అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో కొత్త బొట్టికి ఎలా ఉందో ఎవరు చెప్పలేదు, బట్ ఇంకా ఉంది వర్క్. అయితే ఒక 15 daysలో ఇంటీరియర్ వర్క్ అవుతుంది అంటున్నారు. చూడాలి ఎంత ఫాస్ట్గా అవుతుందని. వర్క్ కొంచెం డిలే అవుతుంది కానీ బట్ ప్రాసెస్లోనే ఉంది. బట్ చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. మొత్తం కూడా మంచి వెంటిలేషన్ అది ఉంటుంది, బాగుంది మొత్తానికి. సో ఇది ఎంట్రన్స్, ఇది మన కొత్త ప్లేస్ అన్నమాట. ఓకేనండి. సో డిఎం చేయండి నాకు, ఎవరైనా నాకు రిఫర్ చేయాలి అంటే ఫర్నిషింగ్ వాళ్ళని. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.